నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కోరారు కాంగ్రెస్ నేతలు. సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలిసిన నేతలు నిజాం షుగర్ ఫ్యాక్టరీపై మాట్లాడారు. మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు రాజీవ్ శర్మను కలిశారు. ప్రస్తుతం నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాన్ని చేపట్టబడాలని ఆ 2 మాసాలు గడిచిపోయింది. దానికి తోడు దృష్టం ఏంటంటే గత సంవత్సరం 2014-15కు సంబంధించి గాను ఆడినటువంటి ఒక చెరుకు వీళ్ళ పంట ఏదైతుందో రైతు ఫ్యాక్టరీకి విక్రయించుకుంటే రావాల్సినటువంటి యొక్క దాని పరిహారం లభించక గత 8 మాసాల నుండి రైతాంగం ఉద్యమిస్తుంటే రోడ్డెక్కుతుంటే ఆత్మ హత్యలకు పాల్పడుతుంటే ఇంతవరకు చెప్పండి ఇంకా 30 కోట్లు రావాలి అంటున్నాను. వీళ్ళు 3 ఫ్యాక్టరీలకు సంబంధించి ఇంకా 30 కోట్లు రావాలని చెప్పంటున్నాను. ఇప్పటికీ ఆ 30 కోట్లకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు సందర్శించిండ్రు, నేను లోపల ఇస్తా అని చెప్పిండు. వీళ్ళ జిల్లాకు చెందిన మంత్రులు సందర్శించిండ్రు, వాళ్ళు నెల లోపల ఇస్తామని చెప్పిండ్రు. మా పార్లమెంటు సభ్యురాలు కవిత గారు ఏదైతుందో స్వయంగా ముఖ్యమంత్రి గారి కూతురు ఆమె వచ్చి చెప్పింది నేను 15 రోజుల లోపల ఇప్పిస్తా అని చెప్పని. ఇంతవరకు ఏదైతుందో 30 కోట్లు చెప్పంటున్నాను. దానికి తోడు మళ్ళీ రేపు చెరుకు గాను ఆడటానికి కొరకు ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి ఏ విధమైన కసరత్తు లేదో చెప్పంటున్నాను. రేపు నవంబర్ డిసెంబర్లో గాను ఆడాలంటే దాన్ని ఫ్యాక్టరీ మరమ్మతులు చేసుకోవాలి. యంత్రాన్ని మరమ్మతులు చేసుకుంటేనే కానీ మనం రేపు నవంబర్ డిసెంబర్లో గాను ఆడలేమని చెప్పంటున్నాను. ఇంతవరకు దాన్ని ఓవర్ ఆయిలింగ్ చేయలేమే కానీ మరమ్మతు సంబంధించి ఏ విధంగా చర్యలు చేపట్టాలి. వీళ్ళ 3 జిల్లాలకు చెందినటువంటి అటువంటి యొక్క చెరుకు రైతు ఆందోళనతో వీళ్ళ ఏ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగిందో కనీసం ఆ చీఫ్ సెక్రటరీ గారు న్యాయం చేస్తారన్నటువంటి ఒక భావనతో వీళ్ళ 3 జిల్లాలకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులు గతంలో ఏదైతుందో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారే కానివ్వండి, సోదరి సునీత లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, మిత్రులు శ్రీధర్ బాబు గారే కానివ్వండి, కాక స్థానికంగా మా మిత్రులు కొమరెడ్రాములు గారు కానివ్వండి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా చెప్పంటూ నేను ఇదొక యావత్ తెలంగాణ ప్రాంతానికి ఆయు పట్టు అని చెప్పంటున్నాను. ఈ ఉన్న ఫ్యాక్టరీని మనం నిలబెట్టుకోలేకపోయినట్టయితే భవిష్యత్తులో తెలంగాణలో రైతాంగం వీళ్ళ షుగర్ ఫ్యాక్టరీ ఇక దీనికి ఈ ఉనికి కోల్పోతే మొత్తం ప్రమాదంలో పడిపోతామని చెప్పండి. మరి చీఫ్ సెక్రటరీ గారు అయితే సానుకూలంగా స్పందించిండ్రు. వీళ్ళ పరిశ్రమల కార్యదర్శి కొరకు ప్రయత్నం చేస్తే ఆయన చైనా పర్యటనలో ఉన్నాడు. వీళ్ళ కమిషనర్ షుగర్ ఇండస్ట్రీస్ ఏదైతుందో భద్రు గారికి ఫోన్ చేస్తే ఈజ్ ఆస్క్డ్ ఇమీడియట్లీ టు కమ్. దానికి ఏదైతే సంబంధించి ముందుగా ఇంటీరియర్ ఒకటి ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేయటం అనేది ఒక అంశం. దాన్ని ఇంకా కొంత సమయం పట్టదు నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పని ఏదైతే పేర్కొనడం జరిగిందో ఇవాళ క్రషింగ్ చేయడానికి ఇవాళ ఫ్యాక్టరీని సమాయుత్తం చేయటం, రైతుతో అగ్రిమెంట్ చేసుకోవటం, స్థానికంగా 3 యూనిట్లలో ఎక్కడిదెక్కడ క్రషింగ్ చేసే విధంగా బోధన్లో చేసేట్టు, ముమ్మోజిపల్లె మెదకులో చేసేట్టు, మెట్టపల్లి ముత్యంపేటలో చేసేటట్టు ఏదైతుందో ఇలా ఫ్యాక్టరీలను మరమ్మతు చేసుకునే విధంగా సమాయుత్తం కావడం ఒక అంశం. రెండవది ఏదైతుందో చెరుకు రైతుకు చెల్లించాల్సిన ఒక బకాయిలు అని చెప్పండి. ప్రభుత్వం ఏమంటది మార్కెట్ స్థిరీకరణ కొరకు ప్రత్యేకంగా 400 కోట్లు కేటాయించాలని చెప్తుందా. మార్కెట్ స్థిరీకరణ కొరకు మీరు ఏ మార్కెట్ స్థిరీకరణ కొరకు 400 కోట్లు కేటాయింపు చేసిండ్రో ఇలా ప్రభుత్వ వాటా పెట్టుకున్నది 49%. ఇలా ప్రభుత్వం కూడా ఏదైతుందో బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. ఇవాళ మీరు ఆ మార్కెట్ స్థిరీకరణ కొరకు ఏదైతే నిధులు కేటాయించినో ఆ 400 కోట్లకి వెళ్ళి ఒక 30 కోట్లు ఇవ్వండి. నువ్వు మళ్ళీ తిరిగి రాబట్టుకోగలుగుతావు. మేము రైతు గురించి మాట్లాడుతున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలను ఆకర్షించడానికి చైనా పర్యటన చేపట్టాడు. సంతోషం నాయన, నువ్వు పరిశ్రమలు తీసుకొస్తే మేము సంతోషపడతాం. కానీ అందులో ఒక 10% అయినా కానీ రైతు గురించి ఆలోచన చెయ్యమని చెప్పి అంటున్నాం. ఒక 10% అని చెప్పి అంటున్నాం. ఇలా తెలంగాణ ప్రాంతంలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతుందంటే దాని బాధ్యులు గత ప్రభుత్వాలట.
కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు గడిచిందా? ఈ 15 మాసాల కాలంలో మీరు రైతు సంక్షేమం కొరకు, వ్యవసాయాన్ని ఈ సంక్షోభం కలిసి కాపాడడానికి కొరకు మీరు ఏమైనా చర్యలు చేపట్టిందా అని చెప్పంటే శూన్యమే చెప్పండి. ఇప్పుడు మా ప్రాంతంలో నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ 5 మాసాల కింద ఈదురు గాలులు, వడగల వానతో పంట నష్టపోతే ఏప్రిల్ మొదటి వారంలో రైతాంగాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారికి సమయం చిక్కలేదు ఆ పెద్ద మనిషికి. కానీ సరే, నీకు సమయం చిక్కకుండా చిక్కలేదు నాయన, ఈ రైతాంగాన్ని చెల్లించవలసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించవలసిన బాధ్యత నీ మీద ఉందా లేదా నాయన? 5 మాసాలు గడిస్తే ఇంతవరకు ₹1 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు చెప్పండి. మరి దీనికి బాధ్యులు ఎవరో నాకు తెలియదు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన చెప్తాడు, వడ్డీ మాఫీ చేస్తున్నాం, ఎవరు రైతు వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు. బ్యాంకర్ ఏమంటాడు, నువ్వు వడ్డీ పట్టుకుంటేనే నీకు అప్పిస్తా, లేకుంటే ఇవ్వాలని బ్యాంకర్ చెప్తాడా? కనీసం అసలు అది ఏ విధంగా సాధ్యమైతే ఆలోచన ఉండాలి. రైతు చెల్లించాల్సింది 7% వడ్డీ. ఆ 7% వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3% రిబేట్ ఇచ్చింది. మిగిలిన 4% ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తా అని చెప్పంట. నువ్వు ఏ 4% మాఫీ చేస్తా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుందో ఆ 4% నువ్వు వడ్డీ మొత్తాన్ని బ్యాంకర్లకు జమ చేస్తే నీకు వడ్డీ మాఫీ లభిస్తుంది. నువ్వు వడ్డీ మాఫీ మొత్తాన్ని బ్యాంకర్లకు జమ చేయకుండా నీ వడ్డీ మాఫీ చేసినా అని ఒక ప్రకటన చేస్తే అది ఎట్లా సాధ్యమవుతుంది? గ్రౌండ్ రియాలిటీస్ గ్రహించండి అని చెప్పంటూ నేను ఇలా గత సంవత్సరం 20,000 కోట్లు రుణం ఇచ్చి ఉంటారు అనుకుంటా. దాదాపు 20,000 కోట్ల 4% అంటే 800 కోట్లు అవుతుంది. గత సంవత్సరం రుణ ప్రణాళిక ఏ 20,000 కోట్లు అయితే రైతాంగానికి అపురూపకంగా బ్యాంకర్ల ద్వారా కల్పించడం జరిగిందో 4% రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వడ్డీ మాఫీ ప్రకటిస్తుందో దాని విలువ 800 కోట్లు అవుతుంది. అన్లెస్ యూ రిలీజ్ దట్ 800 crores, ఆ 800 కోట్లు బ్యాంకర్లకు నువ్వు ఎంతవరకు విడుదల చేయవో అంతవరకు ఈ రైతుకు అప్పు దొరకది, వడ్డీ మాఫీ కాదు. రెండు ఏది కదా చెప్పండి. ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది మానసిక రుగ్మత, ఆర్థిక సహాయం చేస్తే ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇట్లే చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు 2004 కంటే పూర్వం చెప్పంటూ నేను వ్యవసాయం శుద్ధ దండగా, ఆత్మహత్యలు కేవలం మానసిక రుగ్మత, ఆర్థికంగా ఏ విధమైన సహాయం చేసినా ఆత్మహత్యలు పెరిగిపోతాయని పేర్కొంటే పెద్ద మనిషి అని చెప్పంట. కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దాటవేసే ధోరణి అవలంబించలేదు. 2004లో అధికారానికి రావడంతోనే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి చర్యగా రైతాంగాన్ని సంక్షోభం కలిగి గట్టెక్కించాలని చెప్పని ఏ ఉచిత విద్యుత్తు అమలు కార్యక్రమం చేపట్టబడడం జరిగిందో దానికి తోడు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగాన్ని ఆదుకునే విధంగా 1,50,000 కోట్లు ఆర్థిక సహకారం అందించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి నాట్ ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి ఆర్థికంగా సహకరించి ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇవాళ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రైతు వ్యతిరేకిగా ముద్రపడ్డదో ఆయన 5 లక్షలు ఇస్తున్నాడు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకంగా ముద్రపడ్డది ఆయనకి, అటువంటి వాడు కూడా 5 లక్షలు ఇస్తున్నాడు. మన ముఖ్యమంత్రికి చెల్లడం లేదు. అంటే ఈయనకు అసలు ఏమైనా చిత్తశుద్ధి ఉందా రైతు సంక్షేమం పట్ల? తెలంగాణ రాష్ట్రంలో 70 నుండి 80% వ్యవసాయం మీద ఆధారపడ్డం రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అటువంటి రైతు గురించి నువ్వు ఆలోచన చేయకుండా ప్రకటనలకే పరిమితం అవుతే అసలు ఈ రాష్ట్రం ఏమవుతుంది ఆయన? తెలంగాణ రాష్ట్రం ఇందుకే మనం కాంక్షించింది. దయచేసి ముఖ్యమంత్రి గారు స్పందించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే విధంగా, రైతాంగాన్ని సంక్షోభం కలిగి గట్టెక్కించే విధంగా ఇవాళ చెరుకు రైతులకు సంబంధించి ముఖ్యంగా మా 3 జిల్లాలకు సంబంధించి ఎవరైతే వచ్చిందో ఇంటీరియం రిలీఫ్ ముందుగా ఏదైతుందో రైతాంగాన్ని చెల్లించవలసిన బకాయిలు ఈ 2 వారాల లోపల చెల్లించే విధంగా, అట్లాగే మళ్ళీ ఈ సంవత్సరం గాను ఆడటానికి ఫ్యాక్టరీ యూనిట్స్ సమాయుక్తం కావడానికి వాటిని సిద్ధం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఓవర్ ఆయిలింగ్ అండ్ ఆల్ దట్.